నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ముఖ్యమంత్రి ఒకటి అనుకుంటే అధిష్టాన పెద్దలు మరొకటి తలిచారు. మండలి అభ్యర్థులపై కాంగ్రెస్ మార్క్ పాలిట్రిక్స్ హీటెక్కిస్తున్నాయి. అటు కాంగ్రెస్ పెద్దలు, ఇటు ఆశావహులు చెరోదారిలో వెళ్లారు. దీంతో ఢిల్లీ మే కుచ్ కుచ్ హోతా హై అంటున్నారు తెలంగాణ లీడర్లు. సీఎం రేవంత్ పై హస్తిన లీడర్లు గుర్రుగా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. టీ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోంది? యనమలకు చెక్ పడుతోందా? మీనాక్షి మార్క్ కనిపిస్తోందా? సొంత పార్టీలో రచ్చ మొదలైతే గాంధీ భవన్ పెద్దలు ఎలా కంట్రోల్ చేస్తారు? రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లేంటి? అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ మార్క్. తెలంగాణ కాంగ్రెస్ లో మండలి మంటలు చల్లారటం లేదు. ఇప్పటికే 3 ఎమ్మెల్సీ సీట్లను చేజేతులారా కోల్పోయింది హస్తం పార్టీ. అధికారంలో ఉండి ఓటమి పాలైంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపెయిన్ చేసినా విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఏఐసీసీ మార్క్ స్పష్టంగా కనిపించింది. విధేయత, సామాజిక సమీకరణలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఎవ్వరూ ఊహించినట్లుగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ను ఎంపిక చేసింది. అలాగే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా సంకేతాలిచ్చింది. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన విజయశాంతికి రూట్ క్లియర్ చేసింది. నిజానికి రాములమ్మ పేరును రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవరూ ప్రతిపాదించలేదు. అయితే నేరుగా ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఒప్పించారు విజయశాంతి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో అనేక సందేహాలు గాంధీ భవన్లో వ్యక్తమవుతున్నాయి. అసలు పంచాయతీ ఇప్పుడే మొదలైందంటున్నారు హస్తం లీడర్లు. ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డ వారంతా తిరుగుబాటుకు సిద్ధమవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎంతో మంది ఎమ్మెల్సీ కోసం ఎదురు చూశారు. వారందరికీ నిరాశే మిగిలింది. దీంతో ఆశావహులు ఎలా రియాక్ట్ అవుతారన్నదే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల ముందున్న ప్రధాన సమస్య. ఇక హైకమాండ్ కు తెలంగాణ సీఎం రేవంత్ కు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కాంగ్రెస్ లో అసలేం జరుగుతోందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. రైట్. తెలంగాణ కాంగ్రెస్లో మండలి మంటలు పొలిటికల్గా హీట్ ఎక్కిస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ పెద్దలు ఎంపిక చేయడంతో అక్కడ అసలు ఏం జరుగుతోంది? ఢిల్లీ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది అనేటువంటి అనుమానాలకు తెరతీస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశం పైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనమతరాయ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత. నమస్కారం అండి. అలాగే వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్తే. నమస్తే మేడం. అండ్ బీఆర్ఎస్ నాయకుడు శుభప్రద పటేల్ గారు. నమస్కారం పటేల్ గారు. అండ్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే. ముందుగా మానవతారాయ్ గారు, కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి అనేటువంటి ఒక విమర్శకు మీ సమాధానం ఏంటండి? ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీలోనైనా సరే ఒక స్థానానికి 4-5 ఆశపడటం అనేది సహజం. అది వచ్చిన వాళ్ళు సంతోషపడతారు, రాని వాళ్ళు నిరాశపడతారు. తర్వాత కొంతమంది అలుగుతారు, కొంతమంది నచ్చకపోతే బయటికి పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ ఉంటే మహమ్మద్ అలీకి ఆశ పెట్టారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశపడ్డాడు. ఆ తర్వాత ఆమె పేరు సత్యవతి రాథోడ్ చివరి ప్రయత్నం వరకు కూడా చేసింది. కానీ అనూహ్యంగా దాసో శ్రవణ్ తెర మీదకి రావటం జరిగింది. కాబట్టి ఏమైనా ఏ పార్టీలో అయినా సరే ఆశావహులు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒకళ్ళకి వస్తుంది, రానప్పుడు కొంతమంది నిరాశ పడటం కామను. అంత మాత్రాన ఇంకేదో అయిపోతుంది, ఇంకేముంది కాంగ్రెస్ పని కథం అవుతుందని చెప్పి దురాశ పడటం అనేది మంచిది కాదు. ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు. ఇప్పుడు రాములమ్మ గారు అంటే వారు కాంగ్రెస్ నాయకురాలు. ఎన్నికల ముందు పార్టీ వారికి హామీ ఇచ్చారు. మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టేందుకు వారు ఇచ్చారు. జాతీయ పార్టీ ఇది ఒకళ్ళ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ గారు చెప్పిందే వేదం. వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీలో వాళ్ళ కుటుంబం నుంచే, లేకుంటే పార్టీ అధ్యక్షుడు ఉంటే వాళ్ళ ప్రెసిడెంట్, వాళ్ళ సంబంధించిన వాళ్ళ బంధువులే ఉంటాం. ఇట్లుండదు. ఈ జాతీయ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు ఉంటే, మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు ఉంటాడు, ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే ఉప ముఖ్యమంత్రి ఒక దళితుడు ఉంటాడు. ఇట్లా ఈ సామాజిక సమీకరణాలు అన్ని చూసుకుంటూ పోద్ది. మేము కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్పినాము? చాడా వెంకటరెడ్డి గారు పెద్దలు, వారు తర్వాత ఇంకెవరో వచ్చారు, వాళ్ళందరూ అడిగా మేము చెప్పిన బీసీకి ఇస్తేనే మేము మీకు ఇస్తామని చెప్పి
అట్లనే వాళ్ళు బీసీ అభ్యర్థిని ఆడ రంగంలో దింపడం జరిగింది. అట్లా అన్ని దేశంలో అన్ని పార్టీలకు కూడా అన్ని ఆదర్శంగా సామాజిక న్యాయం చేయటంలో ఆదర్శంగా నిలిచిన పార్టీ. ఇప్పుడు విజయశాంతి గారు ఎవరు? మా కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కాదా? వారికి కానీ ఇస్తే మీ కాంగ్రెస్ పార్టీ నేతలే అసలు విజయశాంతి ఉన్నారా పార్టీలో లేరా అనేటువంటి డౌట్స్ వస్తున్నాయి. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నటువంటి పార్టీ మారి వచ్చినటువంటి ఆవిడకు సీట్ ఇవ్వడం ఏంటి? మీరు అన్నట్టుగా ఇప్పుడు విజయశాంతి కనుక ఎన్నికల కంటే ముందే ఆవిడ జాయినింగ్ ముందే కనుక హామీ ఇచ్చుంటే మరి లిస్టులో ఉన్నటువంటి పేర్లలో ఎక్కడా కూడా విజయశాంతి పేరు రాలేదు, అనూహ్యంగా ఆవిడ పేరు తెర మీదకి వచ్చింది అని కదా వీళ్ళు విమర్శిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నారు. విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా దరఖాస్తు ఇక్కడ చేసుకున్నారు. కానీ ఇక్కడ నుంచి ఎక్కడికి పోవాలి? దరఖాస్తు అధిష్టానం దగ్గర పోవాలి. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అధ్యక్షులు, ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ వాళ్ళ దగ్గర కూడా పోవాలి. ఇక్కడ లిస్టు అక్కడ లిస్టు అన్ని కూర్చి పార్టీ హైకమాండ్ ఎవరికి హామీలు ఇచ్చింది, గతంలో ఎవరికి న్యాయం చేయాలి, దాన్ని బట్టి ఆ జనంలో ఉన్నటువంటి పలుకుబడిని బట్టి కూడా పదవులు వస్తాయి. ఇప్పుడు వారు ఉన్నారంటే మరి గాంధీ భవన్ రాలేదు, రానంత మాత్రం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు కదా, అప్పుడప్పుడు వారి ట్వీట్ల ద్వారా కూడా మాట్లాడుతున్నారు కదా, అధికార మన ప్రతిపక్షాలను కూడా వారి అవాకులు వారి కేంద్ర బీజేపీకి కానివ్వండి ఇటు వాళ్ళకు కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. ఏది ఏమైనప్పటికీ దీన్ని భూతద్దంలో పెట్టి చూసి ఎవరికి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు. మరి అద్దంకి దయాకర్కి కష్టం లేదా పార్టీలో? చెప్పండి. శంకర్ నాయక్ కూడా ఉన్నాడు. ఈసారి కష్టపడే వాళ్లకు పదవులు వస్తున్నాయి, అది మంచిది, మంచి పరిణామం అది. కాబట్టి ఈ ఇద్దరి విషయంలో శంకర్ నాయక్ కావచ్చు, అద్దంకి దయాకర్ విషయంలో ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కేవలం వీళ్ళు అపోజ్ చేసేది ఏంటి అంటే విజయశాంతి అనే ఆవిడ అసలు పార్టీలో ఉన్నారా లేదా, ఆవిడకి ఇవ్వడం వల్ల కదా ఇప్పుడు వచ్చినటువంటి రచ్చ అంతా. పార్టీలో ఉన్నారు కదా, పార్టీ లేకుండా అధిష్టానం అన్ని ఆలోచన చేస్తే కదా, ఒక మహిళకి ఇచ్చినట్టు, ఒక బీసీలో ఎంబీసీ మహిళకి ఇచ్చినట్టు న్యాయం చేసినట్టే కదా. ఒక సీనియర్ ఉద్యమకారు కేసీఆర్ తో ఉద్యమం చేసిన ఆమె ఆ రాములమ్మ అంటే ఆషామాషి వ్యక్తి కాదు. ఆమె కూడా నవ్వుతలేదు, పార్టీ పెట్టారు, వారు కూడా అంత అనుభవం ఉన్నది. తర్వాత ఎన్నికల ముందు పార్టీలో చేరారు, ఆ పార్టీలో చేరారు కాబట్టి పార్టీకి సేవ చేశారు కాబట్టి హైకమాండ్ కూడా వారికి హామీ ఇచ్చింది కాబట్టి చేసినాం. ఇది అయినా కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఇచ్చినప్పుడు నడుచుకోవాలి, ఇష్టం లేకపోతే బయటికి పోవాలి. అంతేగాని ఈ పార్టీలు నాకు తెలిసి అయితే ఇప్పటికి ఎవరు కూడా మాట్లాడలేదు. కాకపోతే దీన్ని కొంతమంది ప్రతిపక్షాలు దీని మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇట్లా అంతర్గతంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతి పార్టీలో ఉన్నాయి అంతర్గతంగా. బీజేపీ పార్టీలో లేవా? చెప్పండి. ఎంతమంది అధ్యక్ష స్థానం కోసం ఇప్పుడు కిషన్ రెడ్డిని తీసేసి ఇంకెవరినో పెట్టాలని చూస్తున్నారు. ఆయనకు వద్దని చెప్పి మేము ఎప్పటి నుంచో ఉన్నామని చెప్పి వేరే వాళ్ళు ఆశపడుతున్నారు. ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఓ గాలి ఏదో వాతావరణం పెద్ద కనపడుతుంది, తర్వాత తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటే ప్రశాంతత ఉంటుంది. ఏ జాతీయ పార్టీలు ఎన్నిసార్లు, కానీ ప్రాంతీయ పార్టీలో తాలూకా నష్టం అయితే ఉంటుంది కదా, తుఫాన్ వస్తుంది సమస్య పోతుంది. నష్టాలు అయితే ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఈ నష్టాలు ఇప్పుడు మల్లాన్ ఉన్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పార్టీలో ఆ హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. కూర్చున్న కొమ్మ నరుక్కోవటం అవుతుంది. బయటికి పోయి ఏదో సాధిద్దామని ఏమైతుంది మనం ఎక్కువ ఊహించుకోవద్దు. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఉన్నా, నాకు అసెంబ్లీ టైంలో నాకు కష్టపడే టికెట్ రాలేదు, అలిగినా పోయినా మళ్ళీ పార్టీ గర్వాప్సి పెట్టింది. రా బాబు మీలాంటి సేవలు మళ్ళీ అవసరం, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయండి, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పనిచేయండి, పనిచేసినాం. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డోకా లేదు, నష్టం లేదు. ఈ ఎన్నికలనే వస్తుంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆడ గెలిచినంత మాత్రాన ఇంకేదో జరుగుతుంది, భూకంపం వస్తుంది, భూమి బద్దలైపోద్దని ఊహించుకోవడం పొరపాటు. అట్లంటే టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారిని అదే స్థానంలో మేము గెలిపించాం. మరి 18 ఎన్నికల అధికారంలోకి వచ్చినవా? అట్లెందుకు, అక్కడ దాకేందుకు? 2014 నుంచి 21 వరకు బీజేపీ ఎమ్మెల్సీ ఎవరు గెలిచారు? ఇక్కడ రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ లో రామచంద్రరావు గారు గెలిచారు. రామచంద్రరావు గారు గెలవడం వల్ల 18లో అధికారంలోకి వచ్చారా? 5 ఎమ్మెల్సీ స్థానాలు, 5 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 14 నుంచి 18 వరకు 18లో ఒకటే మిగిలిపోయింది. కాబట్టి ఈ ఎన్నిక అనేది, గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది కొలమానం కాదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు శక్తి సత్తా ఏందో బయటపడింది. ఇప్పుడు ఉన్న 513 జెడ్పీటీసీలు ఉన్నాయి, తర్వాత 12,676 పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిల్లో ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారో, లేకపోతే ఎంతమంది సింబల్ మీద జెడ్పీటీసీలు అవుతారో, ఎంపీటీసీలు అవుతారో, అప్పుడు పార్టీ బలం ఏందో అప్పుడు కొంత దాన్ని అంచనా వేయచ్చు. అంతేగాని ఇది రాగానే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది ఇంకేముంది అని అనుకోవటం ఇంతకన్నా ఇంకో మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ అండి. శుభ్రత పటేల్ గారు, విజయశాంతి కేసీఆర్ తో కలిసి తెలంగాణ పోరాటంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఆమెను బీఆర్ఎస్ మోసం చేసింది, అందుకోసమే నేను పార్టీ మారాను అని ఆవిడే స్ట్రైట్ అవే స్టేట్మెంట్ ఇచ్చారు.
అలాంటి మోసం చేసిన బీఆర్ఎస్ మోసం చేసినటువంటి ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడాన్ని మీరు తప్పుపడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మేము తప్పు పడతలేము. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకుంటారు. కానీ వాళ్ళ పార్టీలోనే వాళ్ళ నాయకులు తప్పు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నదల్లా చర్చ ఏంటంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు పంపినటువంటి పేర్లలో వేమ నరేందర్ రెడ్డి కావచ్చు, కుమార్ రావు గారు కావచ్చు, కుస్మ కుమార్ కావచ్చు, షబీర్ అలీ గారు కావచ్చు, ఫహీం ఖురేషి గారు కావచ్చు, ఈ పేర్లు ఏవి కూడా రాలేవు. అధిష్టానం ఓకే చేయలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లిస్ట్ ని అధిష్టానం కన్సిడర్ చేయలేదు. దానికి కారణం ఏంది? రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా మోడీతోని, మనం మొన్న కూడా చూసినాం, మొన్న కూడా మోడీని కలిసిన తర్వాత మోడీ మంచోడే గాని ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాత్రమే సైంధవుని పాత్ర పోషిస్తున్నాడని మోడీని మెచ్చుకున్నటువంటి చూసినాం. చాలా సందర్భాల్లో మనం రేవంత్ రెడ్డి గారి రాజకీయ పయనం చూసుకున్నాం. ఆయన ఎదిగినటువంటి క్రమంలో చూసుకుంటే మూలాలన్నీ కూడా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మూలాల నుండి తర్వాత టీఆర్ఎస్ లకు వచ్చిండు, తర్వాత టీడీపీలకు పోయిండు, తర్వాత కాంగ్రెస్ లకు పోయి ఈరోజు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయిండు. కానీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని నమ్ముతలేదు, రేవంత్ రెడ్డి గారిని బిలీవ్ చేస్తలేదు అన్నదానికి రాహుల్ గాంధీ గారు కనీసం 6 నెలలు అయిందో ఇంకెక్కువైందో ఆ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంటే లేదు ఆయనకు. ఈ రోజు పోతున్నాడు, ఢిల్లీ పోతున్నాడు, కలుస్తా అంటున్నాడు, ఇక్కడ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మొన్న కూడా ఇండియా టుడే కాంక్లేవ్ పోయిన రోజు ఏమొచ్చింది, మళ్ళా రేపు కూడా పోతుండు ముఖ్యమంత్రి, రేపు మొత్తం ఎమ్మెల్సీ లిస్ట్ ఫైనల్ చేసుకురానికే, అదే మిగిలిన కార్పొరేషన్లు అన్ని కూడా ఫైనల్ చేయడానికి అధిష్టానంతో భేటీ అయితే అన్నాడు. తర్వాత వాళ్ళ అధిష్టానం వర్గాలు చెప్తున్నది ఏంటంటే, వద్దన్నారు రేవంత్ రెడ్డి గారిని, నువ్వు వచ్చే అవసరం లేదు, మేమే డిసైడ్ చేస్తామని ఒక లిస్ట్ ని పంపిరు. ఆ లిస్ట్ లో అద్దంకి దయాకర్ గారు, సంతోషం, ఉద్యమం నుండి ఉన్నటువంటి వారు, మాతో కలిసి ఉన్నాడు ఉద్యమంలో, విజయశాంతి గారు, ఓకే ఆమె మహిళా నాయకురాలు, ఆమె ఇక్కడ లేడీ అమితాబ్ బచ్చన్ అంటారు, ఆమె గతంలోనే ఆమెని ఒక చిన్న పార్టీ పెట్టుకున్న తర్వాత టిఆర్ఎస్ ఆహ్వానించి ఆమెని ఎంపీ చేసినాం. పార్లమెంట్ కి తీసుకుపోయింది కేసీఆర్ గారి పార్టీ, బిఆర్ఎస్ పార్టీ తీసుకుపోయింది. కాకపోతే ఆ విజయశాంతి అనే వ్యక్తి కనీసం రేవంత్ రెడ్డి గారితో ఈ 15 నెలల కాలంలో ఒక రోజు కూడా కలవలేదు, ఒక బుకే ఇవ్వలేదు, కనీసం దరఖాస్తు కూడా ఇక్కడ పెట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారిని. కానీ ఆవిడ ఢిల్లీలో 2 అపాయింట్మెంట్లు ఒకటే రోజు దొరికాయి. మల్లికార్జున్ ఖర్గే ఇచ్చారు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికింది. అదే కదా నేను ఏమంటున్నా, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి షర్మిల గారు ఒక పిసిసి ప్రెసిడెంట్ గా పోతే కూడా ఆమెకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడనే ఉన్నాడు, కనీసం అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కలిసి తెలుసా అండి? చివరిగా ఆ చావులో ఎవరిది, ఆయన మన మాజీ ప్రధానమంత్రి చనిపోయినటువంటి చావులో ఆ ఫోటోలు దిగి బయట సర్క్యులేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు? రాహుల్ గాంధీ గారు మొన్న గుజరాత్ పోయిన సందర్భంలో గుజరాత్ లో చెప్పిన విషయం ఏంది, మొత్తం మా పార్టీలో బీజేపీ కోవట్లు తయారైనరు, మీరు ఇష్టం లేకుండా పార్టీ ఇచ్చిపెట్టి పోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు క్లియర్ గా స్టేట్మెంట్స్ ఉన్నాయి. అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని అన్నాడని చెప్పేసి మొత్తం ఇక్కడ కూడా ఈ తెలంగాణలో కోడై చూస్తున్నది. ఎందుకంటే ఆయనను ఎక్కడ కూడా నమ్ముతలేరు. ఆయన ఇచ్చినటువంటి ఒక్క పేరుని కూడా కన్సిడర్ చేయలేరు. గతంలో కూడా ముఖ్యమంత్రులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉంటే కనీసం వాళ్ళని పిలిచి చర్చించి వీళ్ళు పంపిన లిస్ట్ అనే ఫైనల్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుండే. వీళ్ళు ఒక 6-7 పేర్లు పంపితే అక్కడ నుండి 2-3 పేర్లు టిక్ అయి వస్తుండే. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ అధిష్టానం. అది క్లియర్ గా ఈ ఎమ్మెల్సీ దాని ద్వారా డిక్లేర్ చేయదలుచుకోవాలి. వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలకు వాళ్ళు గతంలో టికెట్లు ఇప్పించుకొని కొంత ఎమ్మెల్యేలో బలం ఉన్నప్పటికీ ఆయనను తీయలేరు. ఇప్పుడు ఆయనను కొనసాగించే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉంటదని అనుకుంటారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీల పరిస్థితి చూసిన తర్వాత, మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటండి, ఫస్ట్ వచ్చి రేవంత్ రెడ్డి గారిని పక్క కూర్చోబెట్టుకొని బ్యాగులు మోసే సంస్కృతి కాదు, బ్యాగులు మోసే వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము అంటే అది డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి తాకింది. ఎందుకంటే ఈయన మొత్తం కూడా బ్యాగులు మోసే సంస్కృతే కదా. బ్యాగులు మోసే ఆయన ఎట్లా తెచ్చుకున్నా అనేది నేను చెప్పడం కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈయన మీద ఆరోపణ చేసిండు. ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఈయన బ్యాగులు ఇచ్చి అక్కడ ఏఐసిసి ఇన్ఛార్జీలకు బ్యాగులు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకుండని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆరోపణ చేసిర్రు. ఇట్లా ఈ రోజు మొత్తం కూడా తెలంగాణలో ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి అని అనుకున్నారు. ఆ మొత్తం కూడా ప్రభుత్వం అంతా నడిపేటటువంటి పరిస్థితి లేకుండా అన్ని రకాలుగా ఫెయిల్ అయినరు. రాహుల్ గాంధీ గారిని ఎన్ని సభల్లో తీసుకొని వస్తామన్నారండి? రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన సభలో వరంగల్లో ఒక సభ పెడతాం, రాహుల్ గాంధీ గారిని వస్తున్నారని చెప్పారు. వచ్చిండా రాహుల్ గాంధీ గారు? రాలేదు. వచ్చిందల్లా ఏంది, మళ్ళా కులగణనకు సంబంధించిన దాంట్లో అంతకు ముందు ఈ రిపోర్ట్ కన్నా ముందు కులగణనకు సంబంధించిన దాంట్లో పిలిచిర్రు.
తర్వాత కులగణన అయిన తర్వాత కూడా మొత్తం కూడా రాంగ్ ఫీడ్బ్యాక్, మొత్తం కరెక్ట్ కులగణన చేయలేరు వీళ్ళు మొత్తం కూడా అని చెప్పేసి ఆ పరిస్థితి తెలంగాణలో ఉంది. అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా బీజేపీ అధినాయకత్వం దగ్గర రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెడుతున్నాడు అనేది కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది, మాకు కాదు. వాళ్ళ పార్టీ నాయకులే ఈ రోజు వచ్చినటువంటి దాంతో మొత్తం కూడా స్పష్టంగా తెలుస్తుంది కదా. మొన్న పోయినటువంటి ఇండియా టుడే కాంక్లేవ్ లో ఒక్క సందర్భంలో కూడా రాహుల్ గాంధీ గారి పేరు తీసుకోలేడు రేవంత్ రెడ్డి గారు. ఆయన 50 నిమిషాలు జరిగింది అది చర్చ. ఒక్క సందర్భంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినందుకే మేము కులగణన చేసినామని ఈడ బయట చెప్తుండ్రు తెలంగాణలో వచ్చి, కానీ అక్కడ ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడలేడు. కాబట్టి మోడీ గారి గురించి మాట్లాడాడు 12 సార్లు మోడీ గారి పేరు తీసుకుని. ఇట్లా ప్రతి విషయంలో అక్కడ మోడీ మంచోడు, కానీ మోడీ మంచోడు ఇక్కడ వచ్చి తెలంగాణలో వచ్చి మాత్రం బీజేపీతో కొట్లాడినట్టు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటాడు ఈడ. కానీ అక్కడ వచ్చి మొత్తం కూడా ఈడ రేవంత్ రెడ్డి గారు మోడీతో ములాఖాత్ అయినట్టు స్పష్టమైన సంకేతాలు అధిష్టానంకు ఉన్నాయి. కాబట్టి అధిష్టానం మొత్తం ఎమ్మెల్సీ విషయంలో రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టింది. రేవంత్ రెడ్డి ఈయన ప్రతిపాదించినటువంటి లిస్ట్ ను వాళ్ళు కన్సిడర్ చేయలేదు కాబట్టి ఎక్కడో అధిష్టానానికి అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడో గ్యాప్ వచ్చింది అంటారు, అంతే కదా? రైట్ అండి, రైట్. వెంకటరెడ్డి గారు, విజయశాంతి కేసీఆర్ ను ఓడించడానికి బీజేపీ నన్ను ఆహ్వానించింది, కానీ నేను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందంటే బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం, రహస్య ఒప్పందం, లోపాయికారి ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య ఉంది కాబట్టి నేను వచ్చి కాంగ్రెస్లో మళ్ళీ జాయిన్ అయ్యాను అని చెప్పారు ఆవిడ. నిజంగానే ఆ చీకటి ఒప్పందం ఉందా? ఇప్పుడేమో మరి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మేడం, లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు, శుభప్రద పటేల్ చాలా కాలం తర్వాత, అదేవిధంగా మానవతరాయ్ సోదరుడు అందరికీ మీతో పాటు నమస్తే. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అంతకంటే ఎక్కువ మాట్లాడతారు. సీట్ వచ్చిన తర్వాత, ఎమ్మెల్సీ సీట్ వచ్చిన తర్వాత తిట్టాలి కదా, కేసీఆర్ని ఎట్లా తిట్టాలి, కేసీఆర్తో పాటు బీజేపీని కలపాలి. మరి ఆమెకు అర్థం కాలేదా? బీజేపీలో పనిచేసింది, కేసీఆర్ అక్కడ టీఆర్ఎస్లో పనిచేసింది, అంతా పనిచేసింది. అన్ని రాజకీయ పార్టీలు మారినటువంటి విలువలు గల రాజకీయ నాయకురాలు అని ఒకవేళ అనుకుంటే అది ఆమె వ్యక్తిగత అంశము. కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యేల కోటాలో మీరు 5 సీట్లకు సంబంధించినటువంటి చర్చ పెట్టారు. అది అంతర్గత విషయం అయినప్పుడు కూడా కొంత ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మా పార్టీ అభిప్రాయాలు కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు 5 వ్యక్తులను అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తితో కలిపి, దాసు శ్రవంతో కలిపి 5 కూడా వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చినారు. అంతవరకు సంతోషం. మీరు అన్నట్టుగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి లిస్టు ఒక్కటి కూడా దీంట్లో యాక్సెప్ట్ కాలేదు. నేనేమనుకున్నాను, రేవంత్ రెడ్డి గారి లిస్టులో అద్దంకి దయాకర్ ఉన్నాడా లేదా? ఎందుకంటే ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లియరెన్స్ ఇచ్చారా లేదా, ఆయన్ని ఆపుతున్నాడు చాలా కాలం నుంచి. ఇచ్చారా లేదా నల్గొండ రెడ్డిలో అనేటువంటి నాకు స్పష్టత లేదు. కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారి పేరు ఆయన పెట్టినా, ఏ పేరు పంపించినా కూడా అది యాక్సెప్ట్ చేయలేదనేటువంటిది దీంట్లో స్పష్టంగా కనపడుతున్నటువంటిది. కాకపోతే ఏంటంటే రాజకీయాలకు అతీతంగా, భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు మీనాక్షి నటరాజన్ గారు సామాజిక వర్గాలను తీసుకున్నారు. కాకపోతే అద్దంకి దయాకర్ గారిని మాల సామాజిక వర్గం నుంచి తీసుకున్నాడు. తన సహజ శైలి మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అన్యాయం చేస్తుంటది కాబట్టి కాంగ్రెస్ జనాన్ని వదిలేసుకున్నారు వాళ్ళుగా. ఎందుకంటే వర్గీకరణకు సంబంధించి మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడము, ఆ తర్వాత అది ఒక జడ్జిమెంట్ రావడము, ఇక్కడ వర్గీకరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. నిస్సహాయ పరిస్థితి లోపల వాళ్ళు చేసినారు, ఇష్టం లేకుండా అందరు అడ్డుకున్నారు. మల్లు రవి లాంటితో పాటు అడ్డుకున్నప్పుడు కూడా ఇక్కడ ఆ పరిస్థితిలో మాదిగ సమాజం బీజేపీ వైపు చూస్తున్నటువంటి సందర్భం లోపల అక్కడ మళ్ళీ వాళ్ళకు మొండి చేయి చూపించినారు. ఎందుకంటే అధిక జనాభా ఉన్నటువంటి మాదిగ సమాజం, వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇంకా దాంట్లో అనేక ఉపకులాలు ఉన్నవి. దీంట్లో సరే అద్దంకి దయాకర్కు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యమకారుడు. దీంట్లో చాలా సంతోషం. వ్యక్తిగతంగా నాకు ఇద్దరితో సంబంధం ఉంది. ఒకటి దాసు శ్రవణ్ గారు, అద్దంకి దయాకర్ గారు, అందరం కలిసి జేఏసీలో మేము పనిచేసినటువంటి కోణం కాబట్టి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇద్దరికి కూడా గుర్తింపు రావడం అనేటువంటిది రాజకీయాలకు అతీతంగా కూడా మనం అభినందనలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను భావిస్తున్నాను. కాకపోతే మీరు అన్నట్టుగా విజయశాంతి గారికి వచ్చేటప్పటికి మరి ఆమె బీసీ సామాజిక వర్గము, ఆర్థికంగా బలపడ్డటువంటి వ్యక్తి అనేటువంటి దాని కింద ఇవ్వడం, అది 15 నెలలుగా నేను చూసినంత వరకు కనీసం గాంధీ భవన్ మెట్లు ఎక్కిందో ఎక్కలేదో అనేటువంటిది డెఫినెట్గా ఆమె రేవంత్ రెడ్డి గారు పంపిన లిస్టులో ఉండదు. దానిలో ఉంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారి లిస్టులో అద్దంకి దయాకర్ గారు ఉండి ఉంటారు. అది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కాంప్రమైజ్ అయ్యి పంపిస్తే ఉండాలా, లేకపోతే నాకు అంత స్పష్టత లేదు. సరే, ఏదైతేనేమి కమ్యూనిస్ట్ పార్టీస్ అభ్యర్థితో సహా ఒక ఫస్ట్ టైం కాంగ్రెస్లో
అగ్రకుల ప్రాతినిధ్యం లేకుండా 5 ఎమ్మెల్సీలు ఇవ్వడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టం. దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు పేదలు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, దళితులు ఇప్పుడు మా వైపు చాలా చూస్తున్నారు కాబట్టి దీన్ని ఏ రకంగా గండి కొట్టాలనేటువంటి ఒక లాంగ్ టర్మ్ బృహత్ ప్రణాళికతో వాళ్ళు ముందుకు నిర్ణయం చేశారని నేను భావిస్తున్నాను. సరే, మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కొంత మార్పు కనపడుతున్నటువంటిది, అది ఆ పార్టీ అంతర్గత విషయము. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను చూసిన 50 ఏళ్ళ 60 ఏళ్ళ కాంగ్రెస్ ఈ ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టుల లోపల ఒక్క రెడ్డి వ్యక్తి కూడా లేకుండా, రెడ్డి సామాజిక వర్గం నుంచి లేకుండా ఇచ్చినటువంటి సందర్భం అనేటువంటిది ఇది ఫస్ట్ టైము. వాళ్ళలో మార్పు వస్తుంది. కాకపోతే ఏంటంటే మాకు 16% అసెంబ్లీలో ఓట్లు వస్తే 37% లోకసభలో వచ్చింది. ఈ గ్యాప్ ఎంత పెద్ద ఎత్తున పెరగడానికి కారణము వెనుకబడిన వర్గాలు అనే దానికి ఎదురు వారికి కులగణన అది ఇదని చేసుకొస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారనే వాళ్ళ లెక్కలు చెప్తున్నాయి కదా మేడం. ఇప్పుడు మేము ముగ్గురు ఎంపీలను గెలిపించినాం, బండి సంజయ్ గారిని, ఈటల రాజేందర్ గారిని, అరవింద్ గారిని. మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బ్రహ్మాండంగా మేము గెలవడం జరిగినటువంటిది. చాలా మంది అనుకున్నది ఏంటంటే మీరు ఎక్కడున్నారు లోకసభ ఎన్నికల తర్వాత, మీరు ఎక్కడ కనపడతలేరు, మీరు ఏం చేయడం లేదు అనేటువంటి దానికి ప్రజలు నిర్ణయించినారు. ఏంటి, టీఆర్ఎస్ పాలన చూసినాము, కాంగ్రెస్ పాలన అంతకంటే అధ్వానంగా కనపడుతుంది. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల్లో అసంతృప్తి 1 సంవత్సరం 15 నెలల లోపల కాంగ్రెస్ పార్టీలో కనపడుతున్నట్టు. కాబట్టి తప్పకుండా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ అనేటువంటిది ఎదిగింది, ప్రజలు చూస్తున్నారు. అది లేటెస్ట్ గా వచ్చినటువంటి సంకేతం ఎవరేమనుకున్నా కూడా. కాబట్టి వీటన్నిటిని గుర్తించి మీనాక్షి నటరాజన్ గారు మనం ఈ వర్గాలని మనకు దూరం అవుతున్నాయి, సహజంగా మన వైపు ఉండాలి కదా అనేటువంటి కోణం లోపల తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. తప్పకుండా ఇది రేవంత్ రెడ్డి గారి లిస్ట్ మాత్రం కాదు. సరే, అది పార్టీ వాళ్ళ అంతర్గత వ్యవహారం ఏం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి గారు 10వ నెంబర్ 1 లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి, కానీ అతనికి రాలేదు. కాబట్టి దీంట్లో ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకుండా చివరికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళు చెప్పినటువంటిది ఇప్పుడు అన్నట్టుగా ఏంటంటే చాడా వెంకటరెడ్డి గారు ముందు లిస్టులో ఫస్ట్ లిస్ట్ లో ఉన్నాడు, అక్కడ ఫస్ట్ పేరులో ఉన్నాడు, మాకు వస్తుంది అనేటువంటి దానికి అక్కడ కూడా రాకుండా చేయడం జరిగినటువంటిది. కాబట్టి కొంత ఇబ్బందులు కాంగ్రెస్ ఈ వర్గాలు, బలహీన వర్గాలు ఎప్పుడు మన వైపు. వెంకటరెడ్డి, మీరు అన్నట్టుగా ఇప్పుడిప్పుడే ఓట్ పర్సంటేజ్ పెంచుకుంటున్నటువంటి బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సీట్ల ఈ స్ట్రాటజీ మరి మీ పైన ఎఫెక్ట్ పడుతుందంటారా? ఇప్పుడు ఈ సీట్లు ఇస్తేనే కాదు కదా, వాళ్ళు ఈ సీట్లు ఇస్తారు, అసెంబ్లీకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ బలహీన వర్గాలకు సీట్లు ఇయ్యరు. మళ్ళీ అదే పద్ధతి, ఎందుకంటే కొన్ని ఇచ్చినట్టు కనపడాలి కాబట్టి చేస్తున్నారు. సరే, వాళ్ళ అంతర్గత వ్యవహారం అది అనేటువంటిది. మేము ఇచ్చాము లాస్ట్ ఇయర్ 40 సీట్లు బీసీలకు ఇచ్చాము, కాంగ్రెస్ లో 20 సీట్లు ఇచ్చి మేము తర్వాత నామినేటెడ్ ఇస్తామన్నారు. బహుశా ఆ కోణంలోనే ఇప్పుడు నిర్ణయాలు చేస్తారేమో అనేటువంటిది నేను అనుకుంటున్నటువంటిది. కాబట్టి ప్రజలు జనరల్ గా ఒక సామాజిక వర్గమనే కాకుండా అది ఒక్కదాని మీదనే కాకుండా పరిపాలన, మోదీ గారి పాలనను, ఇక్కడ జరుగుతున్నటువంటి పాలనను, రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి, అతని బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానము, ఏ రకంగా అంటాడు, ఏ రకంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటిది ప్రజల్లో వచ్చినట్టు ప్రకారం. ఎందుకంటే వాళ్ళు ఈ నెల వరకు కూడా మేము రైతు భరోసా ఇస్తా ఉంటున్నారు, అది ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోయింది, ప్రజలకు నమ్మకం పోయింది. ఇప్పుడు ఎందుకంటే మనం చెప్పాల్సింది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. విశ్లేషకుడు కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, వైఎస్ఆర్ హయాంలో తప్ప కాంగ్రెస్ సీఎం అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కావచ్చు, అలాగే ఇప్పుడు సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి హయాంలో కావచ్చు, అనూహ్య పరిణామాలు చివరి క్షణంలో జరుగుతున్నటువంటివి మనం చూస్తూ ఉన్నాము. అంటే లోకల్ పరిస్థితులపైన అవగాహన లేకుండా హైకమాండ్ తీసుకునేటువంటి ఇలాంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా పెద్దగా అవగాహన లేకుండా అక్కడ నుంచి వచ్చినటువంటి డెసిషన్తో పార్టీ పైన ఏ రకమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు విజయశాంతి గారు కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, లేదా మరొక పార్టీ కానీ ఇలాంటి అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఏ పార్టీ కూడా తక్కువ లేదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే మన విజయశాంతి గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆమె బీజేపీలో ఏమి పని చేశారని తీసుకెళ్లి జాతీయ కార్యవర్గంలో అత్యున్నతమైనటువంటి ఒక పదవిలో ఆమెను నామినేట్ చేసినటువంటి మనం చూసాం. మామూలుగా అయితే మరి బీజేపీలో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏ స్థాయి నుంచి ఎదిగారో మన అందరికీ తెలిసిందే. అటువంటి పార్టీ మరి ఏకంగా విజయశాంతి గారిని తీసుకెళ్లి నేషనల్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నత స్థానం కల్పించినప్పటికీ ఆమె బయటికి వచ్చారు అనేటువంటిది తెలిసిందే. అందువలన
పార్టీలో ఎందుకు ఇటువంటి జరుగుతాయి ఏమిటనేటువంటిది డిఫరెంట్ రీజన్స్, ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా మనకి అన్ని పార్టీల్లో కనిపిస్తుంది. అందుకని కాంగ్రెస్ దానికి ఏమి అతీతం కాదు. మరి ఎందుకని ఇప్పుడు విజయశాంతి గారిని ఇచ్చారు? ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పినట్టుగా ఆమె గడిచినటువంటి 15 నెలల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ యాక్టివిటీస్ లో బహిరంగంగా పాల్గొని కానీ, లేకపోతే ఒక స్టేట్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడన్నా ఒకటి అర ఇస్తే ఇచ్చారేమో నాకైతే ఐడియా లేదు. కానీ ఆమె ఎక్కడ బహిరంగ యాక్టివిటీస్ లో స్పోక్స్ పర్సన్ గా గాను లేదా మరొక విధంగాను ఎక్కడ ఆమె ఎక్స్పోజ్ కాలేదు. కాకపోవడానికి బహుశా ఆమెకు తగినటువంటి పదవి ఇవ్వలేదనో, లేకపోతే ఎన్నికలు ఇటువంటివన్నీ కూడా అసంతృప్తి ఉండొచ్చు. రెండోది, ఆమెకు ఉన్నటువంటి లాబీలో భాగంగా కేంద్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ నుంచి ఆమె బహుశా సీట్లు తెచ్చుకున్నారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏ విధంగా వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉందా లేకపోతే లేదా అనేటువంటివి ఇవన్నీ కూడా సరే, రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కానీ ఈ అసంతృప్తి అనేది, లేకపోతే ఆయనకి పలుకుబడి తగ్గింది, లేకపోతే ఈయనకి పలుకుబడి తగ్గింది, ఈయన రాజీ పడ్డారు, ఇటువంటివన్నీ కూడా టీ కప్ లో తుఫాన్ లాగా సమసిపోయాయి తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే ప్రతి పార్టీలో కూడా పదవి రాకపోతే ఇక నా జీవితం వృధా అనేటువంటి అధికార దాహం ప్రతి పార్టీలో కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇలాంటి అసంతృప్తులు వస్తాయి. కానీ ఎవ్వరు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి బయటికి పోయినటువంటి దాఖలాలు, ఆ అధికారం పోయిన తర్వాత వేరే చేపలు చెరువు ఎండిపోయినటువంటి చేపల్లాగా జారిపోవడం అనేటువంటిది మనం అన్ని పార్టీల్లో చూస్తాం. అందుకని ఇప్పుడు కూడా ఈ 3 ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తలెత్తినటువంటి అసంతృప్తి టీ కప్పుల తుఫాన్ లాగా సమసిపోతుంది. తర్వాత మళ్ళా నామినేటెడ్ పోస్టుల కోసం ఎవరికి వాళ్ళ లాబింగ్ వాళ్ళు చేసుకుంటారు. అయితే దీని రాజకీయ ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి ఏమిటంటే, డెఫినెట్ గా ఇప్పుడు సిపిఐ అభ్యర్థిని కూడా ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా కనిపిస్తా ఉంది. మన మానవతారాయ్ గారు చెప్పినట్టు అది వాస్తవం కనుక అయితే. ఎందుకు అంటే మీరు ఫలానా అభ్యర్థిని పెట్టాలి, ఫలానా అంటే ఒక వ్యక్తిని చూపించకపోయినప్పటికీ ఫలానా సామాజిక తరగతిని మీరు పెట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం లేదా కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ చెప్పిందంటే దాని అర్థం ఏమిటి? సిపిఐ అంతర్గత వ్యవహారాల్లో ఒక విధంగా జోక్యం చేసుకున్నట్టే. సరే, వాళ్ళు కూడా దానికి తలకి ఎవరైతే ఉండలే మనకి ఎమ్మెల్సీ వచ్చిందని ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. నా అభిప్రాయం, అది తప్పు కావచ్చు. పైకి మాత్రం ఆ విధమైనటువంటి ఇప్పుడు ఎందుకంటే మానవతరాయ్ గారు స్పష్టంగా చెప్పారు కనుక నేను చెప్తున్నా. నా అభిప్రాయం కూడా అదే. అందుకని ఇవన్నీ కూడా రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రెండవది ఈ బీసీ లేకపోతే ఎస్సీ వర్గీకరణ, వీటి మీద ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజకీయ పరమైనటువంటి దాడి, లేదా సామాజిక సంస్థలు ఉదాహరణకి ఎస్సీ వర్గీకరణ గురించి బ్రాడ్గా రెండుగా ఆ సామాజిక తరగతి చీలిపోయింది. ఒకటి సామాజిక వర్గీకరణను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, వర్గీకరణను సమర్థించేటువంటి వాళ్ళు. అందుకని వ్యతిరేకించేటువంటి వాళ్ళని మరి సమర్థించేటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో మందకృష్ణ మాదిగ బీజేపీకి దగ్గర ఉన్నారనేటువంటి బహిరంగ రహస్యం. మరి రేపు ఈ వీళ్ళందరూ కూడా మొత్తం కేంద్రమే చేసింది అనేటువంటి పేరుతోటి ఆ క్యాంప్ లో కనుక చేరేట్లయితే మరి వ్యతిరేకించేటువంటి సామాజిక తరగతి ఈ రాష్ట్రంలో సంఖ్యరీత్యా తక్కువ ఉండొచ్చు, కానీ ఆర్థికంగా పలుకుబడి రీత్యా కానీ బలమైనటువంటిది ఇక్కడ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కూడా కావచ్చు. ఆంధ్రప్రదేశ్ లోనేమో సంఖ్యరీత్యా కూడా కొంచెం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మిగతా విషయాల్లో కూడా వాళ్ళు చాలా ఫార్వర్డ్ గా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తారు. అందుకని అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ ఈ విధమైనటువంటి కసరత్తు అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది డెఫినెట్ గా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పరమైనటువంటి దాడుల్ని తట్టుకోవడానికి చేసినటువంటి ఎంపిక. ఇక అధిష్టాన వర్గం లేదా ఇక్కడ అనేటువంటిది మొత్తం మనం చూస్తే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి అంతకు ముందు నుంచి వివిధ రాష్ట్రాల్లో మనం పరిణామాలను చూసేట్లయితే కాంగ్రెస్ అధిష్టాన వర్గం అంతకు ముందు అంటే తెలుగుదేశం ఆవిర్భావం నాటి సమయంలో మాదిరి చొక్కాలను మార్చినట్టుగా ముఖ్యమంత్రులని మారిస్తే అది దానికి రాజకీయంగా పెద్ద తల బొప్పి కట్టింది.
ఆ విధంగా మార్చడం సరైనది కాదు అనేటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం వరకు నేర్చుకున్నటువంటి పెద్ద పాఠం. ఆ తర్వాత మనం చూసాం ఆ విధమైనటువంటి మార్పులు ఎక్కడా లేవు. నువ్వు తప్పో ఒప్పో ఒకళ్ళని ఇంప్రూవ్ చేస్తే 5 ఏళ్ళు దాన్ని కంటిన్యూ చేయడం తప్ప. ఆ క్రమంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా వచ్చినటువంటి ముప్పు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా ఏఐసిసినే రంగంలోకి దిగింది డైరెక్ట్ గా. అంటే ఇక్కడ సీఎం రేవంత్ ని పక్కన పెట్టేసింది. ఇకపై జరగబోతున్నటువంటి మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఇంకా కీలకమైనటువంటి అంశాల్లో ఖచ్చితంగా ఏఐసిసి మార్కు ఉంటుంది అని ఏదైతే విమర్శిస్తున్నారో అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఆ తెలంగాణ కాంగ్రెస్ లో లాబీలు ఉన్నాయి. సరే, దానికి కొంతమంది ముఠాలు అనొచ్చు. నేను లాబీయిస్టులు అంటున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక లాబీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లాబీ, లేదా ఇంకోళ్ళు ఇట్లా ఎవరికి వాళ్ళు కొన్ని సామ్రాజ్యాలను సృష్టించుకొని కొంత లాబీయింగ్ ఉన్నమాట వాస్తవం. మిగతా పార్టీలతో పోలిస్తే ఇది ఓపెన్ గా కూడా అప్పుడప్పుడు బహిరంగంగా వస్తూ ఉంటుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం వరకు నిజంగా ఈ 3 ఎమ్మెల్సీలు లేదా ఇతర విషయాలన్నింటిలో అది పటిష్టంగా ఉండి లేదా అవన్నీ చేసేట్లయితే మరి 15 నెలలు గడుస్తున్నప్పటికీ కొన్ని మంత్రివర్గ ఖాళీలు పూర్తి చేయాల్సినటువంటి ఖాళీలు ఉన్నాయి. మరి దాన్ని పూర్తి చేయడంలో దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలని రిలీజ్ చేయడంలో కావచ్చు, లేదా అమలు చేయడంలో మరి కేంద్ర పార్టీ లేదా అధిష్టానం వరకు మరి ధైర్యం చేయలేకపోతా ఉంది కదా. ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఏ సామాజిక తరగతిని ప్రతిపక్షాలు రెచ్చగొడతాయి, లేకపోతే వాళ్ళు రెచ్చగొట్టినా రెచ్చగొట్టకపోయినా ఏ సామాజిక తరగతి ఏ విధంగా స్పందిస్తుంది, ఇటువంటి లెక్కలన్నీ కూడా ఇంకా కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా తేల్చుకోలేనటువంటి స్థితి ఉన్నది. అందుకనే మంత్రివర్గ ఖాళీలను కూడా వాళ్ళు బహుశా నేను అనుకోవడం, నా అభిప్రాయం ప్రకారం అయితే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఇదే విధమైనటువంటి కొనసాగించవచ్చు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయమైనటువంటి విజయాలు సాధిస్తే ఇలాంటి అసంతృప్తులన్నింటినీ పక్కకి నెట్టేసి అప్పుడు మంత్రి పదవులను కూడా భర్తీ చేయవచ్చు అనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పుడు తలెత్తినటువంటి అసంతృప్తి అయితే అదేమీ నిలిచేటువంటిది కాదు, టీ కప్ లో తుఫాను మాత్రమే. రైట్ అండి, ఓకే. మనోదర గారు, కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నట్టుగా రేవంత్ని కాంగ్రెస్ అధిష్టానం చాలా లైట్ తీసుకుంది. దానికి ఎగ్జాంపులే వీళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ను ఏమాత్రం కన్సిడర్ చేయకుండా పక్కన పడేసి వాళ్ళు కావాలనుకుంటున్నటువంటి అభ్యర్థులనే వాళ్ళు ఖరారు చేయడం అనేది ఒక ఎగ్జాంపుల్, ఇదే లైవ్ ఎగ్జాంపుల్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న దానికి మీరేం చెప్తారు? అది విమర్శ కాదండి, అది పైశాచిక ఆనందం అంటారు చూసారా. రేవంత్ రెడ్డి అక్కడ ఉంటే పిసిసి పీఠం మీద ఉంటే వాళ్ళ గురి మొత్తం కూడా అటు బీఆర్ఎస్ గాని బీజేపీ గాని రేవంత్ రెడ్డి మీదే ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి అనేవాడు ప్రజాకర్షణ బలవంతుడు కాబట్టి, పార్టీని అధికారంలో తీసుకొచ్చిండు కాబట్టి వాళ్ళ ఆటలు సాగాలంటే ఈ రేవంత్ రెడ్డి అనేది అక్కడ ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలా, లేనిపోని కట్టుకథలు కడుతున్నారు, జ్యోతిష్యం చెప్తున్నారు. రాహుల్ గాంధీకి ఆయనకు లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ ఎట్లయితాడు, ముఖ్యమంత్రిగా ఎట్లా కొనసాగుతాడు? ఆయన రాహుల్ గాంధీ ప్రతిసారి కలవరండి. మా అధ్యక్షుడు ఎవరు, మల్లికార్జున్ ఖర్గే గారితో సంప్రదింపులు జరుగుతారు. పోయినసారాల్లో ఫోటో దిగొస్తారా? అంతర్గత వ్యవహారాల్లో కూడా అంతర్గత వ్యవహారాల మీటింగ్ లో కూడా, ఆఫీస్ లో కూడా కలిసినప్పుడు వీళ్ళంతా ఉంటారు, ప్రియాంక వీళ్ళంతా ఉంటారు. లేకపోతే వాళ్ళకు సూచనలు చేస్తారు, అంత సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు. మా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాబట్టి ఖర్గే గారు చెప్తారు. ఇప్పుడు మా ఎప్పుడో ఎమ్మెల్సీలు ఎట్లా వచ్చినాయి, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారి లిస్ట్ ఇట్లా ఉండదు. అందరు కలిసి ఎవరెవరు ఆశావహులు ఉన్నారో, మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, ఇప్పుడు నేను కూడా పోయి ఇవ్వచ్చు, ఆ పేరు కూడా పెట్టేవాళ్లే. కానీ అట్లా కాదు, ఆడ ఎవరైతే ఏ సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరు లిస్ట్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూర్చుని దాన్ని వడపోస్తారు. వడపోసి కేసీ వేణుగోపాల్ గారు తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారు కూర్చుంటారు. మనం ఏమన్నా హైకమాండ్ నుంచి ఎవరికైనా హామీలు ఇచ్చినామా, గతంలో ఉన్నాయని ఒక పరిశీలన చేస్తారు. ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది అక్కడ. చూడండి, ఇలా శంకర్ నాయక్ వచ్చిందంటే అది ఎట్లా సాధ్యం చూడండి, ఆలోచన చేయండి. కాబట్టి అద్దంకి దయాకర్ రావటం కానీ, విజయశాంతి గారు కూడా ఎంబీసీ, ఆమె బీసీలో వెనకబడినటువంటి బీసీ సంబంధించినటువంటి వ్యక్తి ఆమె. కాబట్టి ఆమె ఇవ్వటంలో తప్పు లేదు. వారు ఎవరిచ్చారో హైకమాండ్ ఆలోచన చేసిన తప్పేముంది అందులో? దీన్ని ఇక చిలవలు పలవలు చేసి ఇంకేముంది, రాహుల్ గాంధీ గారు ఎవరిచ్చినా ఆడ పనిచేయాల్సింది ఎవరు గొడుగు కింద? కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఎవరైనా ముఖ్యమంత్రి గారైనా మేమైనా కాంగ్రెస్ అధిష్టానం కింద పనిచేయాలి. అధిష్టానం అంటే ఎవరుంటారు? ప్రెసిడెంట్, అధ్యక్షుడు ఉంటారు. తర్వాత సిడబ్ల్యూసి మెంబర్లు అయినటువంటి ప్రధానాకర్షణ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు ఉంటారు. కొంతమంది పెద్ద నాయకులు ఉంటారు.
వీళ్ళ సమక్షం కింద పనిచేయాల్సిందే. సొంత నిర్ణయాలను ముఖ్యమంత్రిని ఎంతో మంది ఆశపడ్డారు ముఖ్యమంత్రి కావాలని. మరి అధిష్టానం ఎందుకు రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలిపింది, అవకాశం ఇచ్చింది? కష్టపడ్డారు, పార్టీని అధికారంలో తీసుకొచ్చారు, త్యాగం ఉన్నదే అని అవకాశం ఇచ్చారు. కానీ వీళ్ళు ప్రతిపక్షాలు దేని మీద రాజకీయం చేయాలా? ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పిన కులగాన్ని శాస్త్రీయబద్ధంగా చేశారు. కేసీఆర్ గారు బీసీలు 53% అంటే మేము 56.33% అని చెప్పింది. అదేవిధంగా ఓసీలు 21% అని అంటే ఓసీల సంఖ్య అట్లా లేదు, 15% మాత్రమే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు శాస్త్రీయబద్ధంగా చెప్పారు. మరి ప్రజల ముందు కళ్ళ ముందు కనపడుతుంది క్లియర్ గా ఎవరు పనిచేస్తున్నారు. రేపు బీజేపీ పైన వెంకటరెడ్డి గారు ఇట్లా మాట్లాడటం కాదు, రేపు నిజంగా బీసీలకు చిత్తశుద్ధిగా చేయాలంటే తమిళనాడు తరహాలో అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలా. నిజంగా మనం ఏదో ఇక్కడ బిల్లు పెట్టు ఇంకోటి కోర్టు పోతే వీగిపోయింది మేమేం చేయొద్దు అని ఆగాదు. రేపు స్థానిక సంస్థల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఎవరు చేయండి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. వారు నిజంగా బీసీలకు మనం అందరం సాయం చేయాలంటే పార్లమెంట్ లో చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా రాజ్యాంగంలో మీ వంతు పాత్ర అక్కడ ఉంది. రాహుల్ గాంధీ గారు అక్కడ చూసుకుంటారు. మళ్ళీ పార్లమెంట్ లో పెట్టినప్పుడు దాన్ని వీగిపోకుండా 9వ షెడ్యూల్ చేసే విధంగా, బీసీలకు న్యాయం చేసే విధంగా మనం మాట్లాడాలి. ఇక వర్గీకరణ విషయంలో మరి పాపం వెంకటరెడ్డి గారు అనుకుంటారు, వాళ్ళు అనుకున్నది ఒకటి అయింది, జరిగింది ఒకటి. ఇక్కడ దేశంలో పక్కన చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు ఏకసభ్య కమిషన్ వేసి వేగవంతంగా 60 రోజుల్లోనే మొత్తం కలిపి ఆయన కమిటీ నివేదిక తెప్పించుకొని, కమిషన్ నివేదిక తెప్పించుకొని వేరే ఆప్షన్ లేక చేశారు అని అంటున్నారు వెంకటరెడ్డి గారు. అదే మంత్రిమండలి ఆప్షన్ లేదు కదా. ఇంకా నేను చెప్పేది ఏంటంటే మంత్రిమండలి ఆమోదించింది ఒక దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నాం మేము. రేపు అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, అమలు చేయబోతున్నాం. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ నుంచి ఉద్యోగాల భర్తీ అనేది 9, 6 ఎవరికి కేటాయించిన ప్రకారం ఎస్సీలో ఆ విధంగా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దానికి ఇంకేదో మా వైపు ఆకర్షితులు అవుతున్నారు, బీసీలు అవుతున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు ప్రత్యామ్నాయాన్ని ఇందాక మాట వచ్చింది వెంకటరెడ్డి గారు మీరు దయచేసి ప్రత్యామ్నాయం కావాలంటే రాజకీయాలు వద్దు, ఇప్పుడు ఎన్నికలు లేవు. నేనేమంటున్నా, పక్క రాష్ట్రానికి గత బడ్జెట్ లో 15,000 కోట్లు ఇచ్చారు ఆంధ్రాకు. అదే విధంగా ఈ బడ్జెట్ లో ఆ బడ్జెట్ లో నయా పైసా ఇయ్యలే. ఈ బడ్జెట్ లో ఏం చేశారు, పోలవరానికి 4,500 కోట్లు ఇచ్చారు. అదే విధంగా విశాఖ స్టీల్ కి 3,500 కోట్లు ఇచ్చారు. తెలంగాణకి ఏమి ఇచ్చారు? మీరు ప్రత్యామ్నాయం కాబట్టి ఎట్లయితారంటారు. తెలంగాణకి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఏమైనా ఇచ్చారా? లేకపోతే మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇచ్చారా? ఎస్ఎల్బిసికి ఇచ్చారా? ఏం ఒరగబెట్టారని మీరు ప్రత్యామ్నాయం అవుతారంటారు తెలంగాణ. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నేను సద్విమర్శ అనుకోండి. నిజంగా తెలంగాణకు ముఖ్యమంత్రి గారు మూసీ పునరుజ్జీవనం పేరుతో, మెట్రో ఫేజ్ పేరుతో, అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో 1,66,000 కోట్ల వివిధ అభివృద్ధి పనులు రీత్యా సంవత్సరం నుంచి వింతి పత్రాలు ఇస్తున్నారు, కానీ ₹1 రావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, మరి మీ బంధువు కిషన్ రెడ్డి గారు, అదే విధంగా బండి సంజయ్ గారు 2 మంత్రులు ఉన్నారు, ఆయన 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణకు రావట్లేదు. కర్ణాటకలో ఏమైంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మెట్రో ఫేజ్ 2లో దానికి 14,000 కోట్లు పట్టుకొచ్చారు. తమిళనాడులో స్టాలిన్ ఉన్నా అక్కడ బీజేపీ నాయకత్వం అసలు లేకపోయినా అక్కడ మెట్రో ఫేజ్ 3కి వాళ్ళు 20,000 కోట్లు ఏదో మొత్తానికి అక్కడ తీసుకుపోవడం జరిగింది. మరి తెలంగాణ 2 మంత్రులు చేసిన తెలంగాణ ప్రజలు చేశారు, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 8 మంది ఎంపీలు ఇచ్చారు. ఇచ్చిన అరే మీరు కనీసం సాయం చేయరు, తెలంగాణ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ప్రత్యామ్నాయం ఎట్లయితారు? ఎప్పటికి కాలేరు, గుర్తుపెట్టుకోండి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా కొట్లాడంగా అదేదో మమ అనిపించినట్టు ఏదో కాగితాల మీద ఉంది. గిరిజన యూనివర్సిటీకి గతి లేదు 2 బ్యాచ్లు పోయినాయి పక్క రాష్ట్రంలో. కాబట్టి మీరు ప్రత్యామ్నాయం కావాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాపు చూసుకొని అది బలుపు అనుకుంటే పొరపాటు. మేము కూడా అట్టే అనుకున్నాం, జీవన్ రెడ్డి గారు గెలవగానే మేము అధికారంలో 18లో వస్తాం. తర్వాత 18లో మళ్ళీ కేసీఆర్ వచ్చిండు. ఇక్కడ ఈయన గెలవగానే ఎన్ రామచంద్రరావు ఎమ్మెల్సీ హైదరాబాద్ నడిబొడ్డులో ఎమ్మెల్సీ బీజేపీ గెలవగానే ఇంకేముంది, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రధానమైన వాటిలో బీజేపీ వచ్చింది, మాదే అధికారం. ఏమైంది, కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు ఊడిపోయినట్టు 5 నుంచి 1 స్థానానికి పడిపోయారు. కాబట్టి కొలమానం అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తుంటారు. మీరు వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఒకటి మేడం, మిత్రుడు మానవతరాయ్ గారు చాలా విషయాలు మాట్లాడినాడు. 2 సందర్భాల లోపల ఆయన ఒక ప్రశ్న లేవనెత్తినాడు కాబట్టి దానికి నేను ఆన్సర్ కూడా చేస్తాను. ఒకటి ఏంటంటే, ఇక్కడ రామచంద్రరావు గారు గెలిచినారు, మేము అధికారంలోకి వస్తాం అనేటువంటిది, అది ఇది అనేటువంటిది మాట్లాడుతున్నాడు. మేము చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి 2007లో రాజశేఖర్ రెడ్డి గారు కౌన్సిల్ ను పునరుద్ధరించిన తర్వాత గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ గారు సంగారెడ్డి ఈ మధ్యన చనిపోయారు. ఆ తర్వాత నారదాసు లక్ష్మణరావు గారు, ఆ తర్వాత ఆ సీటు నుంచి టిఆర్ఎస్ గెలిచింది, తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మీ జీవన్ రెడ్డి గారు అదే సీటు నుంచి గెలిచిండ్రు, మీరు అధికారంలోకి వచ్చిండ్రు.
అదే సీటు నుంచి మా అంజిరెడ్డి గారు గెలిచిండ్రు, మేము అధికారం రాకపోతున్నాం, సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నావు కాబట్టి అది సెంటిమెంటల్ నమ్మకము అట్లా చెప్పు, అదొక అర్థం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఉండు 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 ఎందుకు ఎందుకు ఉండు ఉండు నువ్వు అన్నందుకు చెప్తున్నావు సెంటిమెంటల్ గా అటు తిప్పుతున్నావు, ఇటు తిప్పు. నెంబర్ 2, మీరు ఇది ఇయ్యలేదు అది ఇయ్యలేదు అనేటువంటిది, మెట్రో ఇచ్చినారు, కర్ణాటక ఇచ్చినారు, అది ఇచ్చినారని చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినాడు నిన్న మొన్న 18,000 దగ్గర 19,000 కోట్ల మెట్రోకు సంబంధించినటువంటిది నెక్స్ట్ క్యాబినెట్ కు రెడీ అవుతుంది, సెంట్రల్ క్యాబినెట్ లో రెడీ. ఎందుకు తొందరపడతారండి? అరిస్తే లాభం అండి, మీ ముఖ్యమంత్రి గారు అర్చగానే అయిపోతాయండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే. కాదు కదా, అట్లా కాదు కదా. నిన్న మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వైష్ణవ్ గారు ఎయిర్పోర్ట్ లో కలిసి అన్ని అడిగినాడు, అన్ని ఇచ్చినాడు ఆయన. మీరు అట్లెందుకు మాట్లాడతారు? ఎంతసేపు ఇదే పాత పద్ధతి, ఏం ఇచ్చినారు, ఏం చేసినారు, ఏం అనేటువంటి పద్ధతిలో కాదు కదా మాట్లాడిస్తే. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చేయాల్సినటువంటి సాయం చేస్తుంది. పద్ధతిలో సంస్కారంగా అడగవలసినటువంటి పద్ధతిలో అడగండి. మీకు కొట్లాటలు ఏంటంటే ఇప్పుడు మీరేమంటున్నారు, మేము భారతీయ జనతా పార్టీ 3 ఏళ్ల చరిత్రను మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. 3 ఏళ్ల చరిత్రను తీసుకున్నప్పుడు దుబ్బాకలో మీకు డిపాజిట్ రాలేదు, హుజురాబాద్ లో మీకు డిపాజిట్ రాలేదు, మునుగోడులో మీరు అతిగతి లేదు. మేము జిఎంసీలో మీకు 2 సీట్లు, 1 సీట్లో గెలిచి మేము 48 సీట్లు గెలిచినాము. టీచర్స్ ఎమ్మెల్సీలో మా ఎమ్మెల్యే మా రెడ్డి గారు గెలిచినారు. నెక్స్ట్ మొన్న దాంట్లో మేము గెలిచినాము. 8 లోకసభ గెలిచినాం. మీరు అధికారంలో ఉండగా 6 నెలల లోపల 8 సీట్లు గెలిచినాం. ప్రజలు ఎట్టున్నారండి? 17%, 16% నుంచి 37% ప్రజలు. మీరు ఏదో అట్లా వచ్చింది ఉంటాయండి. మీరు 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 ఈవెన్ మొన్న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీకు బీఆర్ఎస్ పరోక్షంగా మీకు హెల్ప్ చేస్తుంది అనేది కదా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తుంది. ఒక్క మాట, ఆ మాట బీఆర్ఎస్ ఖాతాలో కానీ, కాంగ్రెస్ ఖాతాలో కానీ, బీజేపీ ఖాతాలో కానీ ప్రజలు ఉంటారు. వాళ్ళ డిపాజిట్ లాంటి ప్రజలు ఆయా పరిస్థితి లోపల ఆయా ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాల మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి లోపల నిర్ణయాలు చేస్తారు. 83లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎట్లా వచ్చినాయండి? ఉన్నాయా అండి? ఎవరు కొట్టు పోతాయండి? ప్రజల్ని అట్లా తక్కువ అంచనా వేయకూడదు, ప్రజలను అవమానించకూడదు. ప్రజల తీర్పు శిరోధార్యం ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఆ ఓట్లు వచ్చినాయి, ఈ ఓట్లు వచ్చినాయి. ఏ ఓట్లు ఎట్లా వస్తాయండి? మీకు ఎట్లా వచ్చినాయండి సీట్లు? మీకెందుకు రాలేదండి? మీ ఓట్లు ఎక్కడ పోయినాయి దుబ్బాకలో? మీ ఓట్లు ఎక్కడ పోయినాయి? మిగతా 8 ప్రాంతాల్లో, లోక్సభ ప్రాంతాల్లో మీ ఓట్లు ఎటు పోయినాయండి? మీరు గెలవకపోతే గెలిస్తే మేము అట్లా ఎప్పుడు చెప్పలే. మాకు ప్రజలు మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు, మోదీ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మోదీ గారికి ఉండేటువంటి కీర్తి ప్రతిష్టలో మోదీ మొనార్క్ అనేటువంటి పద్ధతిలో వచ్చినాడు. దాడిని మీ రాహుల్ గాంధీ తట్టుకోలేడు. ఇంకో 15-20 ఏళ్ల తర్వాత మీరు 15 ఏళ్ల తర్వాత మీరు అప్పుడేమన్నా వస్తుందేమనేటువంటి మాత్రం చూద్దాం. 15 ఏళ్ల దాకా వేచి చూడండి. శుభప్రద పటేల్ రోజా గారు ఇక వీళ్ళు చర్చను మొత్తం కూడా డైవర్ట్ చేసేసి ఇక మేము ఇచ్చినామా, మీరు ఇయ్యలేరు, మేము ఇయ్యలేము అనే మాటలు మాట్లాడుకుంటారు. తెలంగాణ ప్రజలు వీళ్ళకి 8 సీట్లు ఇచ్చారు ఎంపీలు. వీళ్ళు బడ్జెట్ లో కొత్తగా ఒక్క రూపాయి తీసుకురాలేదు, గుండు 0. అది మనం అన్న కదా, మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా గమనించారు. అయితే విషయం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మార్క్ నడుస్తుందా నడుస్తలేదా అధిష్టానం దగ్గర, అది చర్చ మనది. ఆ చర్చలో వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు మొన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన సందర్భంలో యూత్ కాంగ్రెస్ నాయకుల మీటింగ్ సమావేశంలో చాలా ఉత్తేజంతో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే పని చేసే వాళ్ళకే మేము పదవులు ఇస్తాం, మీరు ఢిల్లీలో పైరవీలు చేస్తే ఇక్కడ రావు పదవులు, చాలా చెప్పిన తర్వాత ఈ పదవులు చూసుకుంటే 3 పదవులు చూసుకుంటే ముఖ్యంగా విజయశాంతి గారు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని కనీసం ఆయన ముఖ్యమంత్రి అయితే బొకే కూడా ఇవ్వలేదు, ఆయనకు ఏం చేయలే, ఆమెకు పదవి వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఢిల్లీ పోయిన సందర్భంలో మొత్తం ఛానల్ అన్ని కూడా ఈయనకు మంత్రి పదవి వస్తుంది, ఆయనకు మంత్రి పదవి వస్తుంది అని మనం మొత్తం కూడా ఒక 2-3 రోజులు ముందు చర్చ, తర్వాత చర్చ, వీళ్ళకి వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి అని. 15 నెలల కాలం అవుతుంది. రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు, రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు. మొత్తం అన్ని మున్సిపల్ శాఖ శాఖలకు దాదాపు 6 భర్తలు ఎందుకు కాలు పెట్టిండ్రండి? 15 నెలల కాలం అయిందండి. 15 మేము మీ హయాంలో కూడా అంతే జరిగింది కదా శుభప్రద పటేల్ గారు, బీఆర్ఎస్ లో కూడా అంతే కదా. 6 నెలల కాలం, 6 నెలలు లేట్ అయితే గోగోళ్ళలు పెట్టిర్రు. 6 నెలలకు, కేవలం 6 నెలల కాలానికి ఆ ఎలక్షన్లు ఉండి ఆగింది. పార్లమెంట్ ఎన్నికలు ఉండే 2019 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆగితే పార్లమెంట్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మేము మళ్ళీ సెప్టెంబర్లోనో జూలై సెప్టెంబర్లో చేసుకోవడం జరిగింది. కానీ ఒక 6 నెలల గురించి ఇప్పుడు 15 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటదంటే, వాళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎవరన్నా కొంత వాళ్ళ లైన్ దాటిపోతుంటే
డెఫినెట్ గా వాళ్ళు కత్తిరించే విధంగా ఆ జాతీయ పార్టీలు ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతి విషయంలో అదే జరుగుతుంది. ఎందుకంటే 37 మంది కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చారు వీళ్ళు రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత. 37 మందికి కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు చేపట్టిన తర్వాత ఏమైంది, అధిష్టానంకి తెలిసిన తర్వాత మాకు తెలియకుండా మీరు ఎట్లా లిస్ట్ ఇస్తారని రేవంత్ రెడ్డి గారిని దాదాపు 4 నెలల కాలం ఆపిర్రు ఇట్లని. ఆపిన తర్వాత మళ్ళా అధిష్టానం దగ్గర పోయి మళ్ళా బతిమలాడుకొని ఇక మళ్ళా నేను మొన్ననే ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఇప్పుడు మారుస్తే ఇబ్బంది అవుతుందనే ఈక్వేషన్ లా మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ లో కంటే రేవంత్ కంటే కూడా మీకు అక్కడ ఎక్కువగా వేగులు ఉన్నట్టున్నారు. ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నారు. మొత్తం తెలిసినట్టు వాస్తవాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. ఏఐసిసిలో మొత్తానికి మీకు బానే వేగులు ఉన్నారు. గారు రాజకీయాలు ఎవరు గమనించినటువంటి వాళ్ళందరూ కూడా, మీరు కూడా దాదాపు నాకు తెలిసి 10-15 ఏళ్ల నుండి మీరు దీంట్లో ఉన్నారు రిపోర్టింగ్ చేసుకుంటా. 100% రాజకీయాలు గమనించే వాళ్ళకు 100% తెలుస్తుంది. కాబట్టే ఈరోజు చర్చనే అది కదా రోజా గారు, మీరు పెట్టిన చర్చ అదే, డిబేట్ అదే. రాహుల్ గాంధీ దానికి చెప్తున్నారు కదా అక్కడ ఏఐసిసి పెద్దలు ప్లస్ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి రాష్ట్ర నాయకత్వం అందరూ కలిసి కట్టుగా తీసుకున్నటువంటి డెసిషన్ ఇది అని చెప్తున్నారు కదా. ఎవరు ఇక చెప్తారు, ఇక అయిపోయిన తర్వాత చెప్పకపోతే ఏమైతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు దొరికినది ఎందుకోసం, అదే వేమ నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ చేయాలనే ఒక దురాశతో, అంటే అది సంఖ్య లేకున్నా గానీ మిగతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దాంట్లో రేవంత్ రెడ్డి గారు దొరికింది, అది అందరు కూడా తెలిసిందే. కాబట్టి ఆయన ఎట్లయినా చేయాలనుకొని వేమ నరేందర్ రెడ్డి గారు కనీసం ఒక్కరినన్నా నాకు ఇవ్వమని చెప్పి వేమ నరేందర్ రెడ్డి విషయంలో చాలా పట్టుబట్టిండు రేవంత్ రెడ్డి గారు. రైట్ అండి, ఓకే రైట్. పటేల్ గారు, ఎస్ మానవతరాయ్ గారు మాట్లాడదాం ఫైనల్ గా. మానవతరాయ్ గారు, శివప్రతాప్ పటేల్ గారు రేవంత్ రెడ్డి మోడీకి దగ్గరుండు, ఈయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అంటున్నారు. మరి కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు, మరి కాంగ్రెస్ ఏజెంటా? చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు, మరి ఆయన కాంగ్రెస్ ఏజెంటా? ఆయన రాహుల్ గాంధీ గారు అన్నది ఎవరి గురించి చెప్పిండు? గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా అక్కడ ఉంటారు కాబట్టి ఆ రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ బలం ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ లో వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, మాకు అవసరం లేదు అని మొహమాటం లేకుండా చెప్పారు. అంతేగా రేవంత్ రెడ్డి గురించి చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గురించి, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గురించి చాలా సఖ్యత ఉందండి. మీరు ఏదైనా విమర్శించాలంటే సంక్షేమ పథకాలు ఎట్లాగో మీరు రుణమాఫీ చేయలేదు, మీరు 25 లక్షల మంది రుణమాఫీ చేసి 1,000 కోట్లు సంక్షేమ పథకాల విషయంలో మాట్లాడండి. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఇప్పుడు హరీష్ రావు దొగదారి అవుతుంది, కేటీఆర్ దొగదారి అవుతుంది. ఇలా దాసో శ్రవణ్ చూడండి, వీడియో చూడండి, మీద కొడతాడు. కిషన్ రెడ్డి చెడ్డోడు అని చెప్పింది లేదు. దాసో శ్రవణ్ చూడండి, అంటే ఎట్లుందో పరిస్థితి. మీలో ఉన్నాయి, మీ వైపు చూసుకోండి, మా వైపు చూపించే బదులు 1,000 మా వైపు చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తాను. ఇది కాదు చర్చ. ఫైనల్ గా ఒకటే క్వశ్చన్. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీ జెండా మోసి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇలాంటి పదవుల కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కాదని చెప్పేసి వేరే వాళ్ళ పేర్లు ఖరారవడంతో వీళ్ళందరూ అసంతృప్తికి గురవుతుంటారు. మరి వాళ్ళని బుజ్జగించడం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి పార్టీలో? బుజ్జగించేది అందరు కూడా ఇది 1 రోజు 2 రోజులు ఉంటుంది. నాకు వరన్న టీ కప్పులు తుఫాన్ అది. కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్ నియామకం అప్పుడు, ఇట్లాంటి మంత్రుల నియామకం అప్పుడు, పదవుల నియామకం అప్పుడు 1-2 రోజులు అట్లా తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చే ముందు ఉరుములు మెరుపులు వాతావరణం ఎట్లా ఉంటది, అట్లనే తుఫాన్ వెలిసిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. అట్లనే ఏ పార్టీ అనేది జరిగేది. ఎంతో మంది ఆశావాదులు ఉంటారు. అందరి ఆ లిస్టు కూడా పిసిసి ప్రెసిడెంట్ గారి ద్వారా అధిష్టానానికి మల్లికార్జున ఖర్గేకి మీనాక్షి ద్వారా వెళ్ళింది. వారు ఎవరికి ఇవ్వాలో అధిష్టానం మాకు గుర్తుపెట్టి, ఇక్కడ కాదు కేసీఆర్ గారు లాగా నేనే రాజు, నేనే మంత్రి, నేనే భటుడు కాదు. అక్కడ వాళ్ళు అన్ని కూడా ఏరుస్తారు, కూరుస్తారు, ఇచ్చిన దాంట్లో చూస్తారు. ఎందుకంటే మంత్రి ఆల్రెడీ నరేందర్ రెడ్డి గారికి సలహాదారులు ఉంది కాబట్టి అందరికీ సలహాదారులు పోస్టులు ఉన్నాయి, మహేం కురేసుకున్నాయి. కాబట్టి పదవిలో ఉన్నోళ్ళు కాదు, పదవిలో లేని వాళ్ళు ఎవరో ఆలోచించారు. అట్లా న్యాయం చేశారు, తప్పులేదు. మా ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆశావహులుగా ఉన్న వాళ్ళ పేర్లు పంపడం తప్పులేదు. పంపకపోతే కార్యకర్తలను పట్టించుకోనట్టు. కాబట్టి వాళ్ళ దాంట్లో సత్యవతి రాథోడ్ చివరి వరకు ప్రయత్నం చేసింది, మధ్యరాత్రి వరకు ఆడ కూర్చుంది ఫామ్ హౌస్ లో, కానీ కుదరలే. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలీ కూర్చున్నాడు, ఆయనకి ఆశ పెట్టారు. తర్వాత మహమూద్ అలీ నువ్వే మైనార్టీ కోర్టులో ఆయనకి ఆశ పెట్టారు.
ఏమైంది ఇప్పుడు ఆయన అలిగి కూర్చున్నాడు. కాబట్టి ఇది ప్రతి పార్టీలో గుర్తుపెట్టుకోండి కామన్ గా. ఎస్ కాబట్టి దాన్ని చూసేసుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకుని ప్రతిపక్షాలు కళ్ళగంటున్నాయి. ఓకే మీరు సో ఆ కలలే అంటారు, ఇది టీ కప్పులో తుఫాన్ లాగా సమసిపోతుంది అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మానవతారాయ్ గారు, వెంకటరెడ్డి గారు, శుభప్రద పటేల్ గారు, కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.